ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలో పల్లెం పెద్దేశ్వర హెల్త్ కేర్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, గుండె వైద్య నిపుణులు గోపీచంద్ హాజరయ్యారు. పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ పేరుతో 150 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడం సంతోషదాయకమని సత్యకుమార్ యాదవ్ అన్నారు. నూతన పల్మోనాలజీ, న్యూరాలజీ విభాగాలు ఏర్పాటు చేసి క్రిటికల్ సేవలు అందించడం శుభపరిణామమన్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఇవాళ ప్రభుత్వ రంగంలో అనేక రకాలుగా సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రైవేటు రంగం కూడా పేదలను ఆడుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మెరుగైన వైద్య సేవలను అందించడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 25 లక్షల వరకు 1,43,00,000 కుటుంబాలకి ఉచితంగా వైద్య సేవలను కార్పొరేట్ హాస్పిటల్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల దాకా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ బడ్జెట్ కూడా 6.5% పెంచి 24-25 ఆర్థిక సంవత్సరానికి 18,500 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేశారంటే పేదల ఆరోగ్య సంరక్షణ పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎంత చిత్తశుద్ధి అనే విషయం ప్రజలు అర్థం చేసుకోవాల్సినవి.